రామోజీరావు తెలుగు ప్రజలకి అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో సంబంధమున్న ఒక ఆప్తమిత్రుడిగా అందరికీ పరిచయమే. కానీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన ప్రస్తుతం తెలుగు ప్రజల మన్ననలు పొందే స్థాయికి ఏ విధంగా ఎదిగాడు? అసలు ఆయన జీవితం ఎలా కొనసాగింది? రామోజీ ఈ స్థాయికి చేరుకోవటానికి చేసిన కృషి ఏమిటన్నది మనలో చాలామందికి తెలియదు. మరి అలాంటి చాలామందికి తెలియని రామోజీరావు జీవితాన్ని గురించిన కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. రామోజీరావు 1936 నవంబర్ 16న చిరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెదపారిపూడిలో జన్మించాడు. అలా పుట్టిన బిడ్డకి సుబ్బారావు తన తండ్రి గారి గుర్తుగా రామయ్య అని పేరు పెట్టగా, దాన్నే పిల్లాడిగా ఉన్నప్పుడే ఈ పేరు ముసలివాళ్ల పేరులా ఉందని తన పేరుని తానే రామోజీరావుగా మార్చుకున్నారు రామోజీ. పెద్దపారిపూడి అలాగే దగ్గర్లో ఉన్న గుడివాడలో ఎస్ఎస్సీ వరకు చదువు పూర్తి చేసుకున్న రామోజీరావు ఇక ఆ సమయంలోనే బొమ్మలు గీయటం పైన ఎంతో ఆసక్తిని కనబరిచేవారు. 1951లో ఎస్ఎస్సీని గుడివాడలో పూర్తి చేసుకున్న ఈయన అక్కడే ఉన్న ఒక కాలేజీలో తన ఇంటర్ మరియు బీఎస్సీలను పూర్తి చేసుకున్నాడు. అదే ప్రస్తుతం ఏఎన్ఆర్ కాలేజ్గా కొనసాగుతుంది. 1957లో తన చదువును పూర్తి చేసుకున్న రామోజీరావు జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి వెళ్లగా అతనికి జాబ్ రాకపోవడంతో కొంత అవమానంగా ఫీల్ అయ్యాడు. అప్పుడే నేను జాబ్ చేయటం కాదు, ఎంతో మందికి జాబ్ ఇచ్చే స్థాయికి ఎదగాలి అని గట్టిగా డిసైడ్ అయ్యాడు. కాని అనుకున్న వెంటనే అన్ని అవ్వవుగా. అలా 1960లో ఢిల్లీలోని ఒక యాడ్ ఏజెన్సీలో పెయింటర్గా ఉద్యోగం రాగా అందులో చేరాడు. అలా చేరిన ఒక సంవత్సరంలోనే పెనుమలూరికి చెందిన పెనుమలూరి రమాదేవితో రామోజీరావుకి వివాహం జరిగింది. అలా వివాహం జరిగిన కొంతకాలం తర్వాత ఏదైనా సాధించాలి, దానికి ఉద్యోగం కంటే వ్యాపారమే సరైందని ఆలోచించి ఢిల్లీలో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్కి చేరుకున్నాడు. 1962లో మొదటిగా 2 ఉద్యోగులతో మార్గదర్శి అనే ఒక చిట్ ఫండ్ కంపెనీని మొదలుపెట్టాడు. ఇలా చిట్ ఫండ్ స్థాపించే సమయంలోనే రామోజీ పెద్ద కొడుకు అయిన కిరణ్ జన్మించాడు. అనుకున్న విధంగానే రామోజీ కృషి వల్ల 3 ఏళ్లలోనే ఆ చిట్ ఫండ్ మంచి అభివృద్ధి బాట పట్టడంతో 1965లో తన పెద్ద కొడుకు పేరు మీద కిరణ్ యాడ్ ఏజెన్సీ అనే కంపెనీని స్థాపించారు. అలా ఈ యాడ్ ఏజెన్సీ కంపెనీ స్థాపించిన ఒక సంవత్సరం తర్వాత అంటే 1966లో రామోజీ 2వ కొడుకు సుమన్ జన్మించాడు. ఇక ఆ తరువాత రామోజీరావు ఒక ఎరువుల వ్యాపారం స్థాపించినప్పటికీ అదతనికి పెద్దగా కలిసి రాకపోగా భారీ నష్టాలనే తెచ్చిపెట్టింది. దాంతో ఆ కంపెనీ నష్టాలని భరించి ఆ కంపెనీని మూసివేశాడు. ఇక ప్రస్తుత పత్రికా రంగంలో దిగ్గజమైన రామోజీరావు మొదటగా అన్నదాత అనే మాసపత్రికని 1969లో స్థాపించాడు. అలా మొదలైన అన్నదాత అనే మాసపత్రిక కొద్ది కాలంలోనే రైతులకి ప్రియనేస్తంగా మారింది. అప్పుడే హోటల్ రంగంలో సైతం తన కాలు మోపాలని అందుకు విశాఖపట్నం సరైందిగా భావించారు. కాని అనుకోని సంఘటనల వల్ల ఆయన హోటల్ ఆలోచన కాస్త నిలిపివేసి ఈనాడు అన్న పత్రికని స్థాపించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆ పనులన్నింటినీ పూర్తి చేసి 1972లో 42 మంది ఉద్యోగులతో ఈనాడు అన్న పత్రికని స్థాపించారు. ఇక జాతీయ మరియు ప్రాంతీయ వార్తల్ని సమంగా చూసి ప్రచురించే ఈనాడు పత్రిక త్వరలోనే ప్రజలకి ఎంతగానో నచ్చింది. దాంతో తర్వాత ఈనాడుని హైదరాబాద్లో స్థాపించారు. అప్పటికే రోజుకు 5,000 పత్రికలతో మొదలైన ఈనాడు 43,000 పత్రిక ప్రచురణల వరకు చేరింది. ఇక ఆ తరువాత ఈనాడు 3వ ఎడిషన్ 1978లో విజయవాడలో ప్రారంభించాడు. ఇక ఆ సమయానికి ఏకంగా ఈనాడు రోజుకు 1,00,000 ప్రచురణలు చేసే స్థాయికి ఎదిగింది. ఇలా ఊహించని స్థాయిలో రికార్డ్ క్రియేట్ అయినప్పటి నుంచే ఈనాడు కింద ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ అని ముద్రిస్తున్నారు. ఇక ఆ తరువాత ఈనాడు 4వ ఎడిషన్గా తిరుపతిలో 1982లో మొదలయ్యింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తూ టీడీపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఈనాడు ప్రసిద్ధి పొందింది. అలా పార్టీ విజయానికి కారణమైన టీడీపీ అధికారంలోకి రాగానే ఈనాడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. అప్పుడే అన్ని జిల్లాల్లో ఈనాడు ఎడిషన్లు ప్రారంభమయ్యాయి. ఇక ప్రస్తుతం ఈనాడు 18 లక్షల పత్రికల సర్క్యులేషన్తో దేశంలోని 7వ స్థానంలో, రాష్ట్రంలోని మొదటి స్థానంలోకి చేరుకుంది. ఇక ఆ తరువాత తాను అనుకున్న హోటల్ కళని పూర్తి చేసుకుని ఎన్నో రకాల పత్రికల్ని స్థాపించాడు. అన్నీ చక్కబెట్టుకున్న రామోజీరావు
1983లో ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థని స్థాపించి సినీ రంగ ప్రవేశం చేశాడు. శ్రీవారికి ప్రేమలేఖ అన్న సినిమాతో మొదలైన అతని సినీ ప్రయాణం దాగుడుమూత దండాకోర్ అన్న సినిమాతో ముగిసింది. అలా రామోజీరావు గారు స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్లో వచ్చిన మొత్తం సినిమాలు 40 వరకు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రియ పచ్చళ్ళని 1993లో రామోజీరావు గారే స్థాపించారు. 1995లో టెలివిజన్ రంగంలో సైతం అడుగుపెట్టిన రామోజీరావు ఈటీవీ అన్న ఛానల్ని స్థాపించి కొనసాగించారు. అలా తెలుగులో మొదలైన ఈటీవీని ఒక్క తెలుగులోనే కాకుండా తక్కువ కాలంలోనే ఎన్నో భాషల్లో మొదలుపెట్టారు. 1996లో ఏకంగా 2000 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీని స్థాపించగా అది కాస్త గిన్నిస్ రికార్డ్ని సొంతం చేసుకుంది. దాంతో రామోజీరావు ఖ్యాతి నలువైపులా వ్యాపించింది. అలా ఎన్నో రకాల వ్యాపారాలతో రామోజీరావు తన పేరుని కొనసాగించాడు. ఇలా కొనసాగిన అతని జీవితం చివరిగా 87 ఏళ్ల వయసులో 2024 జూన్ 8న మరణించారు. ఇవండి రామోజీరావుకి సంబంధించిన కొన్ని విషయాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.